ఆధునిక సాంకేతిక ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. క్షణ క్షణానికి మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. అసలు టెక్నాలజీ అంటేనే శతకోటి సందేహాలమయం. కొన్ని సందేహాలకు సమాధానాలు ఈజీగానే దొరుకుతాయి, మరికొన్ని ఎవరిని అడిగినా చెప్పలేరు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో టెక్ సందేహాలు యువతను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి క్లిష్టతరమైన టెక్ సందేహాలను సరళంగా వివరించడానికి మీ ముందుకొస్తుంది టెక్ సొల్యూషన్స్. టెక్ సొల్యూషన్స్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమూతు శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫోన్ కొనాలంటే ఎటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకోవాలంటారు? ఒక ఫోన్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని హార్డ్వేర్ గురించి ప్లస్ దాంతో పాటు వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి ఉందా అన్నది కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా సింపుల్గా మన ఫ్రెండ్ కొన్నారని చెప్పేసి ఒక ఫోన్ కొంటాం, లేకపోతే కనుక ఆన్లైన్ లేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ బాగా తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసాను, కింద రేటింగ్స్ చాలా ఇచ్చున్నారని ఇలాగా ఫస్ట్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ గురించి ఒక బేసిక్ అవగాహన అనేది కలిగి ఉండాలి. శ్రీధర్ గారు, ఇప్పుడు చాలా వరకు ఫోన్స్ అంటే ఖచ్చితంగా క్యామ్ వాడుతున్నారు. సెల్ఫీస్ వరల్డ్ అయిపోయింది నిజంగా. ఇప్పుడు అందరూ సెల్ఫీస్ దిగుతున్నారు. ఫ్రంట్ క్యామ్ ఎంత మెగా పిక్సెల్ ఉంటే బెటర్, అలాగే నార్మల్ క్యామ్ ఎంత మెగా పిక్సెల్ ఉంటే బెటర్ అంటారు? బయట బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా ఈవెంట్ కావచ్చు, ఇలా రకరకాల సందర్భాల్లో మనం షూటింగ్ చేసుకోవాలంటే కనుక డిఎస్ఎల్ఆర్ కెమెరాలు హెవీగా ఉంటాయి. వాటిని క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. వాటికన్నా ఈరోజు ఫోన్స్ లో వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన రెజల్యూషన్స్ ఉన్న కెమెరాస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది ఫోన్స్ లోనే అన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కెమెరా పరంగా దృష్టి పెడుతున్నారు. కానీ ఒక కెమెరా పరంగా దృష్టి పెట్టినప్పుడు అది 13 మెగా పిక్సెల్లో లేకపోతే 20 మెగా పిక్సెల్లో ఇలా ఒక వాల్యూ అనే దాన్ని చూసుకొని అంత వాల్యూ ఉంటే కనుక ఇది గొప్ప ఫోన్ అని చెప్పేసి, గొప్ప కెమెరా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా 13 మెగా పిక్సెల్ అంటే 8 మెగా పిక్సెల్ కంటే 13 మెగా పిక్సెల్ ఉంటే కనుక గొప్ప అనుకోవడానికి లేదు. ఎందుకంటే 13 మెగా పిక్సెల్ అనే వాల్యూ వచ్చేటప్పటికి మనం ఒక ఫోటోని ప్రింట్ తీసినప్పుడు ఆ పెద్దదిగా అయిన తర్వాత కూడా ప్రింటింగ్ లో క్వాలిటీ లాస్ కాకుండా ఉండటం కోసం మాత్రం, అంటే ప్రింటింగ్ పర్పస్ కే వాడబడే మెగా పిక్సెల్ అనేది ఎంపీ అనేది. కాబట్టి కొన్ని కెమెరాస్ చూస్తే కనుక మనకి 8 మెగా పిక్సెల్ లో కూడా బ్రహ్మాండ క్వాలిటీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఫోన్ తయారు చేసే కంపెనీ ఎలాంటి సెన్సార్ వాడుంది, ఆ సెన్సార్ ని బట్టి మన క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. మనం ఒక ఫోన్ కొనాలనుకున్నప్పుడు నెట్ లో వెతికేసి దాని శాంపిల్ ఫొటోస్ వీడియోస్ చూస్తే కనుక అవి నిజంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయా, కలర్ రీప్రొడక్షన్ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది అర్థమైపోతూ ఉంటుంది. వాటిని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనీ ఎక్కువ ఎంతైనా సరే ఆలోచించట్లేదు. అలాగే మనం కొన్ని ఫీచర్స్ చూస్తుంటాయి. అబౌట్ ఫోన్ అని మనం అందులో కొట్టగానే వస్తుంటాయి చాలా వరకు. ర్యామ్ అని రోమ్ అని ఉంటాయి కదా సార్, అసలు అవి ఏంటవి? ర్యామ్ అనేది వచ్చేటప్పటికే మాక్సిమం ఈ రోజు 2GB అనే స్టాండర్డ్ నడుస్తూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో మన 4GB వరకు అంటే హై అండ్ ఫోన్స్ లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన గేమ్స్ లాంటివి వాడినా కావచ్చు, లేకపోతే ఒకేసారి 4-5 అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉన్నా కావచ్చు, మనకు ఫోన్స్ లో అవ్వకుండా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏదన్నా బెటర్ బడ్జెట్ లో ఉన్నప్పుడు ఒక 2GB ర్యామ్ ఉన్న ఫోన్ ని మనం తీసుకోగలిగితే కనుక స్లో అవ్వదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే 1GB ర్యామ్ ఉండి మిగతా అన్ని మంచిగా చూసుకుంటారు, కానీ ర్యామ్ పరంగా చూస్తే 1GB ఉంటుంది. సో అలాంటప్పుడు తర్వాత ఫోన్ కొంత తర్వాత ఫోన్ స్లో అయిపోయినట్టు ఉంటారు. కాబట్టి 2GB ర్యామ్ ఉండాలి. రామ్ వచ్చేటప్పటికే, రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అని అర్థం. రీడ్ ఓన్లీ మెమరీ అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది కదా, 8GB 16GB ఇలాగా, దాన్ని రామ్ అంటారు. సో మన ఫోన్ లో చాలా మంది ఒక 4-5 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయగానే, వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ ఇలాగ 4-5 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయగానే లో డిస్క్ స్పేస్ అని చెప్పేసి వస్తూ ఉంది, కొత్తగా ఏం గేమ్స్ లాంటివి ఇన్స్టాల్ చేయలేకపోతున్నాం ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కొన్నది 8GB 16GB ఇంటర్నల్ ర్యామ్ ఉన్న ఫోన్ కొంటా ఉంటారు. మనం కొనేటప్పుడు వాళ్ళున్న అవసరాల ప్రకారం మినిమం 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నదాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఎలా అపోహపడుతూ ఉంటారంటే మనకి 8GB 16GB ఉన్నా పర్లేదు, మనం మెమరీ కార్డు వేసుకుంటున్నాం కదా, అది 32GB వరకు సపోర్ట్ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మెమరీ కార్డు సపోర్ట్ ఉన్నా కూడా మీరు అన్ని అప్లికేషన్స్ ని మెమరీ కార్డులో ఇన్స్టాల్ చేసుకోలేదు. 100% ఇంటర్నల్ మెమరీలో మాత్రమే చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ తీసుకుంటే అవి ఖచ్చితంగా మీరు మెమరీ కార్డులో ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు, ఖచ్చితంగా ఇంటర్నల్ మెమరీలోనే స్టోర్ అవుతాయి. సో అలాగే మీరు ఒక 10 అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే ఫోన్ లో లో డిస్క్ స్పేస్ వస్తుంది. కాబట్టి మనం ఏదైనా కొత్త ఫోన్ కొనేటప్పుడు ఖచ్చితంగా స్టోరేజ్ స్పేస్ మినిమం 32GB అనేది ఉంటే కనుక బెటర్ గా ఉంటుంది. మనకు వెంటనే తెలిసిపో ఒక్కొక్కసారి ఇట్లా యాప్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా లో డిస్క్ మీరు అన్నట్టు అలా వస్తుంది. అంటే మెయిన్ రీజన్ అదే అంటారు, సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం అది చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ప్రతిదీ ఆన్లైన్ లోనే కొనుక్కుంటున్నారు. అందులో మొబైల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అయితే హై ఎండ్ ఫోన్స్ ఉన్నాయి, లో ప్రైస్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అసలు అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అందులో అన్ని పెట్టేస్తున్నారు, ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అసలు? అంటే ఈ రోజు చెప్పాలంటే కనుక
మనకి హై ఎండ్ ఫోన్ ఎంత గొప్ప స్పెసిఫికేషన్స్ కనపడుతూ ఉన్నాయో అదే విధంగా లో ఎండ్ ఫోన్స్ కూడా అంతే గొప్పగా కనపడుతూ ఉన్నాయి. ఏది పేపర్ మీద అంటే మనం ఏదైనా లేటెస్ట్ గా ఈ రోజు ప్రతిరోజు ఒక 10-15 ఫోన్స్ కొత్తగా రిలీజ్ అవుతున్నాయి అండి. మనం చూస్తే కనుక వాటి స్పెసిఫికేషన్ చూస్తే కనుక కెమెరా 13 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్స్, చూస్తానికి హై ఎండ్ ఫోన్ లో ఒక 35-40,000 ఉన్న ఫోన్ లో కూడా మనకు అలాగే కనపడుతూ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య ఏముంది అంటే మనం 35,000 పెట్టే బదులు 10,000 రూపాయలకి మనకు అన్ని వస్తున్నాయి కదా అనుకుంటారు. వన్స్ ఫోన్ కొన్న తర్వాత ఆ ప్రైస్ ఎందుకు అంత తేడా ఉంది అన్న విషయం మనకు అర్థం అవుతుంది. 13 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది ఎగ్జాంపుల్ గా, లేకపోతే దాంట్లో ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది ఎగ్జాంపుల్ గా. ప్రాసెసర్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అంటే దాని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ని బట్టేసి మనకు అర్థం అవుతుంది. సో 13 మెగాపిక్సెల్స్ ఉన్నంత మాత్రాన గొప్ప కెమెరా కాదు. అలాగే మనకి ర్యామ్ అన్నాం 8GB 16GB అనుకున్నాం. సో కొన్ని స్టోరేజ్ చిప్స్ వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్ ట్రాన్స్ఫర్ రేట్ ని కలిగి ఉంటాయి. అంటే మీరు కొత్తగా ఏదైనా నెట్ నుంచి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఏదైనా కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, లేకపోతే ఒక వీడియో రికార్డ్ చేస్తాం అనుకోండి, అవి చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటాయి, ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్ కానీ ఏమీ జరగకుండా. సో ఇలాంటివి చిన్న అంటే మనం పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే తప్పించి మనకు తెలియని తేడాలు చాలా ఉంటాయి. అలాగే గేమ్స్ ఆడుతూ ఉన్నాం, హై ఎండ్ ఫోన్ ని లో ఎండ్ ఫోన్ ని పక్కన పెట్టేసి మనం ఒకే గేమ్ ఆడుతుంటే కనుక ఎంత స్లోగా లో ఎండ్ ఫోన్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. సో అలాగే మనం ప్రాక్టికల్ గా టెస్ట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా డిఫరెన్స్ అర్థం అవుతుంది. అంటే స్పెసిఫికేషన్స్ ఉన్నంత మాత్రం మనకు గొప్ప కాదు. అలాగే కెమెరాతో పాటు వీడియో కూడా ఎక్కువ మంది తీసుకుంటుంటారు. వీడియో విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? వీడియో విషయంలో మనకి ఈ రోజు 4K రెజల్యూషన్ మనకి రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో 4K రెజల్యూషన్ సపోర్ట్ చేసినా కూడా చాలా వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు, లేదా మెమరీ కార్డులు 32GB, మాక్సిమం 128GB వరకు వెళ్ళగలుగుతాం. కానీ అప్పటికి 4Kలో రికార్డ్ చేసేటప్పుడు కెమెరా అంటే ప్రాసెసింగ్ CPU అనేది అంటే లోపల ఉండే చిప్ వచ్చేటప్పుడు హీట్ ఎక్కిపోయేసి మన ఫోన్ చాలా వేడిగా ఎక్కువ ఉంటుంది. సో 4K ఉన్నా కూడా ఫుల్ HD అంటే 1080p అని చెప్పేసి దాంట్లో రికార్డ్ చేసుకోవడం బెటర్ థింగ్ ఉంటుంది. కాకపోతే మనం కొనాలనుకున్నప్పుడు 4K రెజల్యూషన్ ఫోన్ కొంటే బెటర్ థింగ్ అవుతుంది. ఇక్కడ మనం ఫోన్ సెలక్షన్ లో కెమెరా ఇంపార్టెంటా లేకపోతే బ్యాటరీ ఇంపార్టెంటా, ఇలాగా కొన్ని విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి బ్యాటరీ ఇంపార్టెంట్, వాళ్ళకి 4000 mAh స్టోరేజ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటే సరిపోతుంది. సో మిగతా అన్ని వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. కొంతమంది కెమెరా ఒక్కటే ఇంపార్టెంట్. ఇలాగ ఎవరి రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగితే కనుక ఒక బెటర్ చాయిస్ అనేది మనకు వస్తుంది ఎలాంటి ఫోన్ కొనాలన్నది. ఫోన్ కొన్న తర్వాత చాలా మంది త్వరగా వచ్చింది కదా ఆనందంలో ఎక్కువ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే లిమిట్ ఏమన్నా ఉంటుందా వాటికి? ఎలాగ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే మనకు ఎన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మన ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వరకు ఉంది, ప్లస్ మెమరీ కార్డ్ ఎంత వరకు ఉంది, దానికి తగ్గ లిమిటేషన్ ఉంటుంది. కానీ కాకపోతే ఇలా మనకి దేన్ని పడితే దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు ఫోన్ స్లో అవుతుంది. సో చూసారు కదా, ఫోన్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరెక్ట్ గా అన్ని తెలుసుకున్నారు కదా.